వెల్కమ్ టు పొలిటికల్స్ మీడియా. ప్రస్తుతం మనం విశాఖలోని ఫిషింగ్ హార్బర్ వద్ద ఉన్నాం. సో వాతావరణ పరిస్థితుల దృష్ట్యా వాయుగుండం కొనసాగుతున్న నేపథ్యంలో మత్స్యశాఖ అధికారులు మత్స్యకారులందరికీ కూడా అలర్ట్లు జారీ చేశారు. వాతావరణ శాఖ సూచనల మేరకు మత్స్యకారులు ఎవరు వారం రోజుల పాటు చేపల వేటకు వెళ్ళొద్దని వీరికి హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో మనం చూడొచ్చు, ఇక్కడ విశాఖ ఫిషింగ్ హార్బర్లో ఉన్నటువంటి దాదాపుగా అన్ని బోట్లు కూడా ఇక్కడే పార్క్ చేసి ఉంచారు. సో సముద్రంలో ప్రస్తుతం వాతావరణం అనుకూలించకపోవడంతో వీరెవరూ కూడా వేటకు వెళ్ళొద్దని మత్స్యకారుల శాఖ అధికారులు వీరికి సూచనలు ఆదేశాలు ఇవ్వడంతో మత్స్యకారులంతా కూడా తమ బోట్లను ఇక్కడ ఈ ఫిషింగ్ హార్బర్లో కట్టేసి కూర్చున్నారు. సో వాతావరణం అనుకూలించిన తర్వాత వీరికి వచ్చిన ఆదేశాల మేరకే వీరు చేపల వేటకు వెళ్తూ ఉంటారు. సో వీరు చేపల వేటకు వెళ్ళాలంటే చాలా రకాల డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బోట్స్ ఉంటాయి. మనం చూడొచ్చు, ఇవన్నీ కూడా సింగిల్ మోటరైజ్డ్ మెకనైజ్డ్ బోట్స్ అనమాట. ఇవి రోజులు అంటే ఒక రోజు 2 రోజులు అలా చిన్న చిన్న ఫిషింగ్కి వెళ్ళి వచ్చేస్తుంటాయి. వీటిలో దాదాపు ఒక 3 నుంచి 4 మాత్రమే ఇందులో పనిచేస్తుంటారు. వీరు అలా కొంత దూరం వరకు వెళ్ళి వీరి దగ్గర ఉన్న వలలు మనం చూడొచ్చు. ఇక్కడ బోట్లో కట్టేసి ఉంచిన ఈ వలలు కేవలం ఆ మెకనైజ్డ్ ఏదైతే మోటార్ ఉందో దాని ద్వారానే వీళ్ళు వేట సాగిస్తారు. వీరు అనుకున్న వేట వచ్చేసిన తర్వాత వీరు ఒడ్డుకు తిరిగి వచ్చేస్తుంటారు. మనకి పక్కన మరికొన్ని బోట్స్ కనిపిస్తున్నాయి కదా, ఇవి పెద్ద బోట్స్ అనమాట. ఈ బోట్స్లో దాదాపు 5 రోజుల నుంచి దాదాపు నెల రోజుల వరకు వీటితో వేట కొనసాగిస్తూ ఉంటారు. దీంట్లో ఏంటంటే అందుకు ఈ దాదాపు 5 రోజులు, 10 రోజులు, 15 రోజులు, 20 రోజులు, నెల రోజులు, ఇలా నెల రోజుల వరకు సరిపడా డీజిల్, అలాగే వారు తాగడానికి మంచినీరు, దాంట్లో వారు వండుకొని తినడానికి కావాల్సిన సరుకులు ఏదైతే రేషన్ ఉంటుందో అవన్నీ కూడా తీసుకొని వీరు వేటకు వెళ్తూ ఉంటారు. చాలా సుదూర సముద్రం లోపలికి వెళ్ళి వేటను కొనసాగిస్తూ ఉంటారు. అక్కడ వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తే ఒక్కోసారి మంచిగా ఫిషింగ్ పడితే వీరికి పంట పండినట్లే. కానీ ఈ ఏడాదిలో వీరికి ఎటువంటి ఫిషింగ్ అనేది పడింది అనే విషయాల్లో కూడా పలు అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే గత ఈ ఏడాదిలోనే మనం చూసుకుంటే చాలాసార్లు అల్పపీడనాలు వచ్చాయి, వాయుగుండాలు వచ్చాయి. ఇవన్నీ వచ్చిన నేపథ్యంలో వీరికి అలర్ట్లు ఇస్తూ ఉంటారు. సో అలర్ట్లు ఇచ్చినప్పుడు అంతా వీరు ఇక్కడే ఉండిపోతారు. సో మరి వీరు ఈ వేటకు వెళ్ళకపోతే వీరికి జీవనం ఎలా సాగుతుంది? వీరికి ఏమైనా ఆల్టర్నేట్ ఉందా? సో లేకపోతే సముద్రంలోకి వీరు వెళ్ళిన తర్వాత, లోపలికి వెళ్ళిన తర్వాత సముద్రంలో పరిస్థితి బాగాలేదు అని వీరికి సమాచారం వచ్చిన తర్వాత వీరు ఏం చేస్తారు? ఇలాంటి విషయాలన్నింటినీ మన స్థానిక మత్స్యకారులు ఇక్కడ వారిని అడిగి తెలుసుకుందాం. సో ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు మత్స్యకార సంఘం నాయకులు, మత్స్యకారులు ఉన్నారు. వారిని అడుగుదాం. సార్ చెప్పండి, ఏంటి విశాఖ ఫిషింగ్ హార్బర్లో బోట్లన్నీ ఏంటి ఇంత నిర్మానుష్యంగా ఉన్నాయి? బోట్లన్నీ ఇక్కడ ఉన్నాయి, ఏంటి సార్, ఏమైంది? ఇప్పుడు పరిస్థితి ఎలాగుందంటే కొద్ది రోజుల నుంచి బోట్లు తుఫాన్లని, తర్వాత వాయుగుండం అని, తర్వాత అల్పపీడనం అని చెప్పడంతో బోట్లు వెళ్ళడం రావడం జరుగుతుందండి. ఇక్కడ నుండి మొత్తం లోడ్ వేసుకొని కనీసం 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు పెట్టి ఇలాగా లోడ్ వేసుకొని ఫిషింగ్కి వెళ్తుంటారు. వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత సరిగ్గా ఫిషింగ్ టైంలోనూ అల్పపీడనం అంటారు, ప్రభుత్వం ఏమో వెళ్ళొద్దు అంటుంది, 4 రోజులు ఆపండి అంటారు, తిరిగి వచ్చేయడం జరుగుతుంది. దానివల్ల బోళ్ళు నష్టపోతున్నారు పుచ్చి మత్స్యకారులు, బోటు ఓనర్లు కూడా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ఈ పరిస్థితిని చూస్తుంటే ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఎలాగుంటుందో, ఇలా గడిగడికి వచ్చి వరి తుఫాన్లు వచ్చి ప్రాబ్లం వస్తుంటే ఇంకా బోటు ఓనర్ల పరిస్థితి ఏమనేది ఆలోచించడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. అలాగే ఇప్పుడు పరిస్థితి ప్రభుత్వం కూడా ఈ పరిస్థితిలో మొన్ననే ఇప్పుడు చాలా దూరం వెళ్ళిన బోటు కూడా బంగ్లాదేశ్లోనూ అక్కడ దొరకడం జరిగింది. వాళ్ళు పట్టుకోవడం జరిగింది. వాళ్ళు పట్టుకొని అక్కడ పెట్టడం జరిగింది. దాని మీద మినిస్టర్ గారికి వెళ్ళాము, మినిస్టర్ గారితో మాట్లాడారు. ఏదో మేము చేసినంత హెల్ప్ చేస్తాము, తీసుకొద్దాము, మాట్లాడతామని చెప్పేసి మాట కూడా ఇచ్చారు. ఇప్పుడు ఇలాంటి పరిస్థితులు బట్టి ఇంకా బోటు ఓనర్లు ఏం ముందుకెళ్ళి కష్టపడి ఈ ఫిషింగ్ హార్బర్లో మరి నిలబడాలంటే చాలా కష్టంగా ఉంటుందండి. కానీ ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు వచ్చే బోట్లు వస్తూనే ఉన్నాయి. ఈ 4 రోజులు, 5 రోజులు, వారం రోజులు కూడా కళాసులు ఇంటి దగ్గరుండి
జట్టిలో ఏ వాళ్ళ ముక్కలు ఏ కుట్టుకోవడం అన్నీ చేయడం తప్ప వాళ్ళకి జీవనోపాధి ఉండదు. దానికోసం ప్రభుత్వం కూడా ఏమి ఇవ్వరు. ఇప్పుడు అల్పపీడనం ఉందని 4-5 రోజుల పాటు వేటకు వెళ్ళొద్దని అధికారులు సూచించారు. సో ఇప్పుడు ఈ బోట్లో పనిచేసే వాళ్ళు అంతా ఏం చేస్తారు సార్? బోట్లో పనిచేసే వాళ్ళు ఏమి చేయరండి. వాళ్ళకి ఏంటి పరిస్థితి, బయటికి వెళ్ళి కష్టపడడానికి వాళ్ళు చేయలేరు. ఇదే నమ్ముకొని ఉన్నారు, ఇదే ఆట. అది ఇక్కడే ఉండి ఏదో వలలో గట్రా కుట్టుకుంటారు. తర్వాత చిన్న చిన్న ఇక్కడే హార్బర్లోనే ఉంటారు. ఇంకంతా ఇంటికి ఆసుపత్రిగా ఆడవాళ్ళు ఇంకా అలాగే ఏదో చిన్న చిన్న పనులు చేసి వాళ్ళు ఆ పోషాకారం బిడ్డలకి ఏదో పోషాకారం చేయడానికి వెళ్తారు తప్ప మగవాళ్ళకి మాత్రం ఏ విధంగా ఉండదండి. అంటే ఇప్పుడు విశాఖ ఫిషింగ్ హార్బర్లో దాదాపు చాలా బోట్లు ఉన్నాయి ఇక్కడ. మొత్తం ఎన్ని బోట్లు ఉంటాయండి? దీని మీద ఎంతమంది మత్స్యకారులు ఆధారపడి ఉంటారు? ఇప్పుడు 670 బోట్ ఉందండి. 700 వరకు ఉంది ఈ బోట్లు. ఈ బోట్లన్నీ సరిస్తే కనీసం మొత్తం మినిమం 600 బోటు ఫిషింగ్లు వెళ్తూ ఉంటాయి. ఇంకా కొద్ది లావాదేవీలు అన్నా కొన్ని 100 బోట్లు వెళ్ళకపోవచ్చు, కానీ మొత్తం 600 బోటు ఫిషింగ్లకు వెళ్తూనే ఉంటాయి. కానీ ఒకటి పరిస్థితులు బాగలేక ఇలా రాను రావడం వల్ల మత్స్యకారులకు ఫిషింగ్ లేకపోవడం వల్ల ఆర్థిక పరిస్థితి ఎదురైపోతుంది. దీనివల్ల మన మత్స్యకారులు చాలా ఇబ్బంది పడతారు. ఎందుకంటే ఇది ఏమన్నా ప్రభుత్వం ఆలోచించి ఏదైనా రాయితీలు ఇస్తామనుకుంటే అది కూడా లేదు. అంటే అప్పులు చేసి వెళ్తారండి ఫిషింగ్కి? బాగా అప్పులు చేస్తారండి. ఆల్రెడీ ఇలా అప్పు చేస్తారు. మొన్నే ఒక బోటు ఓనరు బాగా అప్పులైపోయి నా దగ్గరికి వచ్చారు. దాన్ని సెటిల్మెంట్ చేద్దాం అనుకుంటాను. నేను సెటిల్మెంట్ చేసుకుంటే ఇద్దరికి కుదరక అప్పులు ఎక్కువైపోయి బయటికి వెళ్ళి సూట్ షర్ట్ చేసుకున్నాడు. ఆ బోటు ఇక్కడే ఉందండి ఇప్పటికి. పాప మా చాలా పిల్లలతో అందరూ ఆడమనిషి గోవాలని ఏడుస్తుంది. ఇది పరిస్థితి అండి బోటు ఓనర్లది. మీరు చెప్పండి, ఎలా ఉంటుంది అసలు సంవత్సరంలో? అంటే ఇన్ని ఆటుపోట్లు వస్తూ ఉంటాయి. సో లోపలికి వెళ్ళిన తర్వాత పరిస్థితులు తెలిసినప్పుడు ఏం చేస్తుంటారు? బోట్లు సీజన్ నుండి కూడా అప్పులు చేసుకొని కింద మీద పడి పెద్ద బోట్లకు ఒక 5 లక్షల ఖర్చు, చిన్న బోట్లకు 3 లక్షల ఖర్చు, ఇలా ఖర్చు చేసి వెళ్తుంటే వెళ్ళి రావడం అయిపోతుంది తప్ప ఫిషింగ్ చేయట్లేదు. చేయబోడికి ఏదో తుఫాను లేకపోతే ఏదో వాయుగుండం అల్పేయడం ఏదో చెప్పడం భయపడిపోయి వచ్చేయడం, ఆ విధంగా మొత్తం నాశ అయిపోతాంలేండి. ఎవరు కూడా ఈ బోట్లు తిరిగితేనే పనులు కూడా అందరూ బాగుపడతారు. పనులు కూడా పనులు ఉంటాయి. ఏది లేదండి. 4,000 లీటర్లు అంతే 44 లక్షలు. ఐసీ రాషన్కి ఒక 50,000 అవుతుంది, వాటర్కి ఒక 5,000 అవుతుంది. అలా ఈ రకంగా ఖర్చు పెట్టుకు వెళ్తున్నాం తప్ప అది అయిపోయిన దాకా అది ఆర్డర్ చేసుకుంటే వర్కౌటేను చేయడానికి అవ్వట్లేదు. ఏదో తుఫాన్ సీజన్ నుండి తుఫానే, ఏదో తుఫాన్ చెప్పడం భయపడిపోయి వచ్చేయడం, ఆ విధంగా చాలా మొత్తం నాశ అయిపోయారండి. బోటు వానలే కాదు పనులు కూడా దాని మీద ఆదాయపోయిన వాళ్ళు అందరూ నాశ అయిపోయారండి ఈ సంవత్సరం. ఎవరికి ఏది తినబడి లేదండి. ఎంతమంది వెళ్తారండి ఒక బోట్లో 9 మంది వెళ్తారండి. 9 మంది దాని మీద ఆధారపడి వెళ్తారు. 9 మందికి కనీసం ఏదైనా వాళ్ళ ఇంటద్దులు కానీ వాళ్ళ పిల్లల ఫీజులు కానీ ఏదైనా దాని మీదే కట్టాలండి. అది వెళ్తే ఏం రావట్లేదు. సుమారు ఫస్ట్ నెల కూడా వెళ్తే ఫిషింగ్ లేవు, బాగున్నది వెళ్ళే ఫిషింగ్ లేవు. అప్పటి నుండి తుఫాన్లు వెళ్తే రావడం అదే ఆ విధంగా నాశ అయిపోయారండి. ఇప్పుడు లోపలికి వెళ్ళిపోయిన తర్వాత అంటే బాగుందని మీరు లోపలికి వెళ్తారు. లోపలికి వెళ్ళిన తర్వాత సడన్గా అధికారుల నుంచి మీకు సమాచారం ఏదో మీ వాకీ టాకీయో లేకపోతే ఏదో దీని ద్వారా మీకు సమాచారం వస్తుంది, లోపల అల్పపీడనం ఉంది, వాతావరణం బాగాలేదు, వెనక్కి వచ్చేయండి అని. అప్పుడు అంటే మీరు ఖర్చు పెట్టిన అప్పు చేసిన తెచ్చిన డబ్బులతో ఖర్చు పెట్టి వెళ్ళినంతా వృధాగా పోవడమేనండి. ఖర్చు పెట్టిన డబ్బులు నువ్వు ఇంత ఖర్చు పెట్టడానికి గవర్నమెంట్ కూడా ఏం సాయం చేయట్లేదండి. అసలు గవర్నమెంట్ అయితే ఏది సాయం చేయట్లేదండి. ఆ విధంగా వాళ్ళు లాస్ అయిపోయి చాలామందికి మా గురుగారు అన్నట్టుగా సూసైడ్ చేసుకోవడం, అప్పులు అయిపోయి ఏదేదో బాధపడిపోతున్నాం సార్. ఎప్పుడు అసలు మనశ్శాంతి నాకంటే భవితలు ఫిషింగ్ హార్బర్ నమ్మకం వాళ్ళు అందరూ ఫుల్ లాస్లో ఉండాలండి. పనులే కానీ వర్షాపులే కానీ వల్లలే కానీ లేకపోతే ఏదైనా దాని మీద ఆధారపడి బతికే వాళ్ళందరూ లాస్లో ఉండాలి సార్. సో ప్రస్తుతం మనం ఒక బోట్లో ఉన్నాం. సో ఈ బోట్లో కూడా చాలా సామాగ్రి అంతా కూడా వీళ్ళు సిద్ధం చేసుకొని ఉన్నారు. ఒక మత్స్యకారుడు అన్నాడు. చెప్పండి, మీరు ఇప్పుడు ప్రస్తుతం ఏంటి ఈ వాతావరణం బాగాలేక ఉండిపోమన్నారా? వాతావరణం బాగలేక ఇక్కడ అదే బోట్లు ఆగిపోయాయి. నెక్స్ట్ వాతావరణం క్లియర్ అయిన తర్వాత వెళ్దామని అనుకుంటున్నారు. ఒకవేళ వెళ్ళిన తర్వాత ఏమైనా మళ్ళీ వాతావరణం ఏమైనా తుఫాన్ రేజ్ అయిందనుకో మళ్ళీ రిటర్న్ వచ్చేస్తారు. రిటర్న్ కానీ వచ్చేసినట్టుకున్నా మరి మనకు చేపలేట్ పడవు కాబట్టి ఇంకా ఆయిల్ ఒక 1000 లీటర్లు కాలేదనుకో ₹1,00,000 పోనట్టుగా. ఇది మన పరిస్థితి. ఇలా ఉంటుంది. ఇంత డబ్బులు అంటే అప్పుగా తెచ్చుకొని ఇంత పెట్టుకొని వెళ్తుంటారు కదా, సో నష్టపోయినట్టేనా? మనం నష్టపోయినట్టుగా. మేము ఒక 6 లక్షలు 7 లక్షలు లోడ్ వేస్తాం.
అది 6 లక్షలు 7 లక్షలు లోడ్ వేసిన తర్వాత వెళ్తారు. వెళ్ళిన తర్వాత తుఫాన్ ఏమైనా అయిందనుకో, వాళ్ళు రిటర్న్ వచ్చారనుకో, మినిమం ఒక 3 లక్షలైనా పోద్ది. మరి ఇంకా అదే మేము ఓనర్ పెట్టుకోవడమే. మరి వేరే వాళ్ళ దగ్గర నుంచి అప్పు తెచ్చుకొని వేసుకొని మళ్ళీ వెళ్ళాలి. మళ్ళీ వెళ్ళిన తర్వాత ఆయిల్ డబ్బులు వస్తే పర్లేదు, ఆయిల్ డబ్బులు కానీ రాకపోతే మళ్ళీ అలాగే జరుగుతుంది. మరి ఏడాది ఎలా జరిగింది అసలు? ఈ ఏడాది అయితే పెద్దగా ఏటలేం లేవు, అంటే అలా తక్కువ అలాగే ఏదో వెళ్తున్నాం కదా, మరి మేము మా తినడానికైనా సరే మేము వెళ్ళాలి కదా. మేము కాకపోయినా ఓనర్లు కాకపోయినా కళాశాల కోసమైనా పంపించాలి. అది పొజిషన్ ఇక్కడ ఇలా ఉంటుంది. ఎంతమంది ఈ బోట్లో ఎంతమంది వెళ్తుంటారు? 8 మంది వెళ్తారు బోట్లో 8 మంది వెళ్తే ఒక 20 రోజులు చేశారనుకో, వేట ఉంటే ఒక 10,000 15,000 దొరుకుతుంది. వేట లేకపోతే ఇది 7,000 8,000 ఈ రేంజ్లో దొరుకుతుంది. 7,000 8,000 మీరు ఇంత డబ్బులు ఖర్చు పెట్టి వెళ్తే నష్టమే కదా? మరి నష్టమే. 90% వస్తుందని వేస్తాం, మరి రాకపోతే మేము చేయలేము. వస్తుందని వేస్తాం కానీ ఒక ట్రిప్ అలా వస్తుంది, లేకపోతే ఏమి లేదు, ఒక 2-3 లక్షలు తగులుతుంది. అంటే ఇప్పుడు ఏ రకమైన చేపలు లభిస్తే మీకు లాభంగా ఉంటుంది? ఏ రకం అంటే ఇప్పుడు ఒక 6 లక్షల రూపాయలు లోడ్ వేస్తాం, 6కు 6 వస్తే పర్లేదు, 6కు 5 4 వస్తే మన ఆశ 1 లక్ష 2 లక్షలు తగులుతుంది. అంటే ఏ టైప్ ఆఫ్ చేపలు పడితే మీకు వ్యాపారం బాగుంటుంది? చేపలు అంటే మరి దానికైతే మనం చెప్పలేము. దానికి ఏ చేపలు పడతాయని మనం నీటిలో వలేసిన తర్వాత మనకు తెలుస్తుంది, నాగిన తర్వాత ఇవే పడతాయని మనం గ్యారంటీ చెప్పలేము. అంటే చేపలు అంటారు ఏమైనా పడతాయి, రొయ్యలు పడవచ్చు, చేపలు పడవచ్చు, వంజరాలు పడవచ్చు, అంటే ఏవి పడతాయని మనం ఏంటని చెప్పలేము. దానికి ఇవి పడితే మనకి లాభంగా ఉంటుందని అనుకునే చేపలు ఏమైనా ఉంటాయా? అదంటే చెప్పలేము. రొయ్యలు, టైగర్ రొయ్యలు, అప్పుడు బ్రౌను, అంటే ఈ రేంజ్లో చేపల్లోని సందువాలు, అవి వంజరాలు, ఇవి ఆ చేపలు పడితేనే మనం మ్యాక్సిమం ఆయిల్ డబ్బులు వస్తాయని అనుకుంటాం. వీటికి ఎక్కువ ధర పలుకుతుంటుందా? దానికి ఎక్కువ ధర పలుకుతుంటుంది. సో మరి ఇప్పుడు వేట నిషేధం కదా, అదే ఇప్పుడు సముద్రంలోకి వేటకి వెళ్ళొద్దు అన్నారు వారం రోజుల పాటు. సో మరి ఈ వారం రోజులు ఏం చేస్తారు హార్బర్లో? మరి ఏం చేయడం లేదు, రావడము, బోట్లు చూసుకోవడం, వెళ్ళిపోవడం, అంటే ఖాళీ. మళ్ళీ ఎంతో కొంత అప్పు చేసుకొని ఇంట్లో పెట్టుకొని తర్వాత వేటకి వెళ్ళిన తర్వాత వస్తే పర్లేదు, మళ్ళీ లేకపోతే మళ్ళీ 10,000 అప్పు అయిపోతారు కళాశాల. సో ఈ ఏడాది అంతా కూడా తీవ్రంగా నష్టపోయామని మత్స్యకారులు అలాగే బోటు ఓనర్లు మత్స్యకార సంఘ నాయకులు కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఫిషింగ్ స్టార్ట్ అవుతుంది, ఈ ఏడాది నుంచి మంచి జరగాలని గంగమ్మ తల్లికి పూజలు చేసి సముద్రంలోకి వేటకు వెళ్తే వాతావరణం అనుకూలించగా వాతావరణ శాఖ అధికారులతో పాటు ఇలా మత్స్యశాఖ అధికారులు కూడా లోపలికి తుఫాన్ ఉంది, లేదంటే అల్పపీడనం ఉంది, వాయుగుండం ఉంది, సముద్రం అలకలోలంగా ఉంటుందనే నేపథ్యంలో వీరికి హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో లక్షలు మదుపు పెట్టి, అంటే ముందుగా వీళ్ళు ఆయిల్కి కానివ్వండి, బోట్లో వెళ్ళే 9 మందికి సంబంధించిన రేషన్ కానివ్వండి, వారు తాగేందుకు మంచినీరు కానివ్వండి, వీటన్నిటికి సంబంధించిన ఖర్చు అంతా కూడా ముందుగానే పెట్టి లోపలికి వెళ్ళిన తర్వాత లోపల అల్పపీడనం ఉంది, సముద్రం పరిస్థితి బాగాలేదు, మత్స్యకారులకు వేటకు వెళ్ళొద్దు, నిషేధం ఉందని చెప్పడంతో వీరు తిరిగి వచ్చేస్తే అలాంటి ఘటనలు ఈ ఏడాదిలో చాలా జరిగాయని, దీని కారణంగా తామెంతో నష్టపోయామని, ఈ ఏడాదంతా కూడా తమకు ఎటువంటి మత్స్య సంపద లభించలేదని మత్స్యకారులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాలు కూడా తమకు ఈ వేట నిషేధం లేకపోతే ఈ అల్పపీడనాలు వాయుగుండాల సమయంలో ఏదైనా తమకు కూడా ఉపాధి లభించేలా తమను కూడా ఆదుకోవాలని మత్స్యకారులంతా కోరుతున్నారు. ఇది ఇక్కడ ఫిషింగ్ హార్బర్లో తాజా పరిస్థితి. కెమెరామెన్ ముఖేష్తో కిరణ్, పొలిటికోస్, విశాఖ నుంచి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.